అధునాతన గ్యాస్ కట్టర్లు, తాళాలు పగలగొట్టటానికి పెద్ద పెద్ద సుత్తెలు, అలా బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు 10 కోట్ల వరకు బంగారాన్ని అపహరించారు. లాకర్లను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వింటుంటే అల్లు అర్జున్ చేసిన జులాయి సినిమా గుర్తుకొస్తోంది కదూ? సేమ్ మక్కీకి మక్కీ అలాగే చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 10 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించారు. లాకర్లో దాచిన బంగారాన్ని బయటకు తీసి దర్జాగా దోచుకుపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది. రాయపర్తిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కార్యాలయం ఉంది. ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. రాయపర్తిలో చాలా మంది రైతులే ఉన్నారు. వీరంతా కూడా బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. కొంతమంది తమ బంగారాన్ని లాకర్లో భద్రపరిచారు. ఇలా ఖాతాదారులు భద్రపరిచిన బంగారం విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుంది. వాస్తవానికి లాకర్లలో బంగారం భద్రపరిచిన విషయం ఎక్కువగా సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఎవరో చెప్పినట్టు, దగ్గరుండి చూసినట్టుగా దొంగలు గ్యాస్ కట్టర్ల సహాయంతో బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించారు. నేరుగా లాకర్లోకి వెళ్లిపోయారు. లాకర్లను బద్దలుకొట్టి 10 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. మొత్తం ఈ దొంగతనం జులాయి సినిమాలో చూపించినట్టుగానే ఉంది. పైగా దొంగలు దొంగతనం చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే దొంగలు ఇంత బరితెగించినప్పటికీ ఆ సమయంలో అలారం ఎందుకు మోగలేదు అనేది అనుమానాస్పదంగా ఉంది. సహజంగా బ్యాంకు లాకర్లలో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. పైగా వారు భద్రపరిచే లాకర్లు అత్యంత దుర్భేద్యంగా ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ దొంగలు ఆ లాకర్లను ఎలా బద్దలు కొట్టారనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఎవరైనా దొంగలకు సమాచారం అందించారా? వారు అందించిన సమాచారంతోనే దొంగలు బంగారాన్ని తస్కరించారా అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాకర్లలో బంగారం చోరీకి గురికావటంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తమ బంగారాన్ని తమకు ఇచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే రాయపర్తిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏర్పాటు చేసిన ఇంతవరకు ఒక్క చోరీ కూడా జరగలేదు. అయితే ఈ ప్రాంతంలో పేరు మోసిన నేరగాళ్లు ఎవరైనా ఉన్నారా? దొంగతనం కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అయితే ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగుల ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాలలో ఇలా 10 కోట్ల విలువైన బంగారం తస్కరణకు గురికాలేదు. ఇది పోలీసులనే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులను కూడా షాక్కు గురిచేస్తోంది. అయితే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను బయట పెడతామని చెబుతున్నారు.